హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ శేఖర్ వ్లాగ్స్. మా అన్న పెళ్ళికి ముందు పోచమ్మ బోనాలు అయితే చేస్తున్నాము. కంపల్సరీగా పెళ్ళికి ముందు పోచమ్మ బోనాలు అంటే చేస్తాము. పెళ్ళి పందిరి వేస్తున్నారు. కొంచెం వాళ్ళకు వేరే వర్క్స్ ఉండడం వల్ల లేట్ అయింది పందిరి వేయడానికి. శ్రీహాన్ అయితే ఫుల్ ఖుషిగా ఉన్నాడు ఆ బ్యాండ్ సౌండ్కి. మా తెలంగాణలో అయితే పెళ్ళికి ముందు పోచమ్మ వేయడం అయితే సాంప్రదాయం, ఖచ్చితంగా వేస్తారు. అలానే పెళ్లి బట్టలు, బొట్టు, బాసింగాలు కూడా పోచమ్మ దగ్గరికి తీసుకెళ్తాము. మీరు కూడా పెళ్లికి ముందు ఇలా పోచమ్మకి చేస్తారో చేయరో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బోనాలు అనగానే ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అందరితో చేసినప్పుడు కూడా బాగుంటుంది. ఇలా స్పెషల్గా చేస్తే ఇంకాస్త మంచిగా అనిపిస్తుంది. అమ్మ వాళ్ళ ఊర్లో పోచమ్మ అయితే వేప చెట్టు కింద ఉంటుంది. ఇక్కడ ఒక పుట్ట ఉంటుంది. ఆ పుట్ట లోపల ఉంటుంది అమ్మవారు అని అంటుంటారు. ఫైనల్గా పోచమ్మ గుడికి అయితే వచ్చేసాము. అక్కడ చీకటిగా ఉండేసరికి అందరూ చూసి షాక్ అయిపోయారు. ఏంటి ఒక చిన్న లైట్ కూడా లేదేంటి అనేసి. కానీ ఒక చిన్న లైట్ అయినా వేసేది ఉండే. మొత్తం చీకటిగా ఉండేసరికి అక్కడ గుడి ఉందని కూడా ఎవరు గుర్తించలేరు. అలా చాలా చీకటిగా ఉంది. ముందు జాగ్రత్త కొద్దీ మేము టార్చ్ లైట్ తీసుకొచ్చాం కాబట్టి సరిపోయింది. టార్చ్ లైట్ అలానే ఫోన్ లైట్స్ తోని అక్కడ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్నాము. పక్కన ఒక చిన్న రూమ్ ఉంది. అది పోచమ్మ కోసం అనే కట్టారంట, అమ్మవారి కోసం అనేసి. అమ్మవారు అందులోకి వెళ్ళట్లేదు, చెట్టు కిందనే ఉంటుంది. టైం పట్టేలా ఉందనేసి మనోళ్ళు నిమ్మలంగా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. ఇక్కడ అమ్మ నైవేద్యం పెడుతుంది. సిటీలో అయితే పంతులు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళే నైవేద్యం పెడతారు. అలానే ప్రసాదం కూడా వాళ్ళే పెడతారు. ఊర్లలో అలా కాదు. పోచమ్మ దగ్గర అయితే వడ్ల కమ్మరులు అని ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నా కానీ పక్కకే ఉంటారు. అమ్మ వాళ్ళ ఊర్లో వాళ్ళైతే ఎక్కువ ఏం చేయరు. మనమే స్వయంగా చేసుకోవాలి. అలా అన్ని ఊర్లలో కాదు, కొన్ని ఊర్లలో వాళ్ళే స్వయంగా చేస్తారు. కొన్ని ఊర్లలో మనం స్వయంగా చేసుకోవచ్చు. అలా విలేజ్ని బట్టి ఉంటారు. మాకైతే మేమే చేసుకోవాలి ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో. మంచిగా బ్యాండ్ వాళ్ళు కూడా నిమ్మలంగా కూర్చునిపోయారు. ఇంకేం పని లేదు కదా, వీళ్ళు చేసేయడం అంటే ఓడి బియ్యం పోయడం, కొబ్బరికాయ కొట్టడం అంతా కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళొచ్చు అని. ఇప్పుడు చూడండి అమ్మవారు మంచిగా కనిపిస్తున్నారు. అంటే మొత్తం విగ్రహం అయితే కనిపించదు. స్టార్టింగ్ నుంచి ఒక్కసారి కూడా కూర్చోలేదు. కాసేపు కూర్చొని వెళ్దాం అనేసి కూర్చున్నాం మేము. బోనం ఎక్కించడము అలానే ఓడి బియ్యం పోయడము అన్ని పనులు అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాము.
పోచమ్మ బోనాల బ్లాగ్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.